ఇవాళ సాయంత్రం ఏపీ టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం కానుంది. అమరావతి రిస్టార్ట్ పనులపై పోలిట్ బ్యూరో మీటింగ్ జరగనుంది. పార్టీ సీనియర్ నేతలు మంత్రులతో మంత్రి లోకేష్ భేటీ కానున్నారు. రాష్ట్ర కమిటీలో మార్పులు, మహానాడు నిర్వహణ, తాజా రాజకీయ పరిణామాలపై చర్చలు జరపనున్నారు. 3 సార్ల కంటే ఎక్కువగా పదవిలో ఉంటే కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని మంత్రి లోకేష్ ఇప్పటికే పలుమార్లు చెప్పారు. ఇదే విషయాన్ని సీనియర్లకు ఈ సమావేశంలో వివరించనున్నారు. ఇవాళ సాయంత్రం ఏపీ టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం కానుంది. అమరావతి రీస్టార్ట్ పనులపై పోలిట్ బ్యూరో మీటింగ్ జరగనుంది. పార్టీ సీనియర్ నేతలు, మంత్రులతో మంత్రి లోకేష్ భేటీ కానున్నారు. రాష్ట్ర కమిటీలో మార్పులు, మహానాడు నిర్వహణ, తాజా రాజకీయ పరిణామాలపై చర్చలు జరపనున్నారు. 3 సార్ల కంటే ఎక్కువగా పదవిలో ఉంటే కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని మంత్రి లోకేష్ ఇప్పటికే పలుమార్లు చెప్పారు. ఇదే విషయాన్ని సీనియర్లకు ఈ సమావేశంలో వివరించనున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్. శాలిని, ఏదైతే ఇక సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇక పార్టీ కార్యాలయంలో పోలిట్ బ్యూరో సభ్యులతో అయితే కనుక ఇక సమావేశం అనేది మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. అయితే ఈ యొక్క సమావేశం ప్రారంభానికి ముందుగానే ఇక నారా లోకేష్ తోటి కూడా ఇక కీలకమైనటువంటి సభ్యులతోటి ఇటు సమావేశం అయితే నిర్వహించనున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఈ యొక్క చర్చలో భాగంగా ఏదైతే ఇక రాష్ట్రంలో 11 నెలల పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఏదైతే సంవత్సరం దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు, అదేవిధంగా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లారు అన్న దానిపై అయితే కనుక ఇక సీఎం చంద్రబాబు నాయుడు పొలిట్ బ్యూరో సభ్యులతో అయితే కనుక ఈ యొక్క సమావేశంలో చర్చించనున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా ప్రజల్లోకి మరింత పథకాలను తీసుకెళ్లే విధంగా, అదేవిధంగా అభివృద్ధి, రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి కావచ్చు, కూటమి సహాయ సహకారాలు ఏ విధంగా ఉన్నాయన్న దానిపై అయితే కనుక గడపకి వెళ్లి దానికి సంబంధించి ప్రజలతో మమేకమవుతా కూడా ఇక అనేక కార్యక్రమాలు చేపడుతూ కూడా ప్రజల్లో ఉండాలంటూ కూడా దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇక మహానాడు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ తీసుకోవాల్సినటువంటి అంశాలపై కూడా ప్రస్తావించినట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇక ఎవరైతే ఆశావాహులు ఇటీవలే ఇక ఏదైతే కీలకమైనటువంటి పదవులు ఆశించి భంగపడ్డారో వారిని సైతం కూడా బుద్ధగించేలాగా ఇక చంద్రబాబు నాయుడు అందరినీ కలుపుకుంటూ వెళ్లే విధంగా ఉండాలి అంటూ కూడా ఇక నాయకులకి దిశానిర్దేశం అనేది కూడా చేయనున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ప్రధానంగా ఇప్పటికే కేంద్ర సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నేపథ్యంలో, కూటమి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చే విధంగా ఇక పదవులపై కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే ఆశపడి భంగపడ్డారో వారికి పార్టీ అండగా ఉంటుందంటూ కూడా ఒక సందేశం అనేది కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇటీవలే ఏదైతే ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనటువంటి నేపథ్యంలోనే ఇంకా సైనికుల ఏదైతే వారి యొక్క సాహసాలు కావచ్చు, మోదీ యొక్క నిర్ణయాలు కావచ్చు, వీటన్నిటి కూడా ఇటు నాయకులకైతే కనుక దిశానిర్దేశం. థ్యాంక్ యూ సంతోష్.